72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి, అట్లాగే ఈ 12 రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది, దైవానుగ్రహం, దైవబలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి, అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ 12 రాశులు ఏ రకంగా ఉంటాయనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఈ 12 రాశుల్లో ఈ అక్టోబర్ 18న విశేషంగా గురుడు మారాడు. గురుడు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలత ఉంది, అలాగే కొన్ని రాశులకు ప్రతికూలత ఉంది. అట్లాగే శని వక్రం నుంచి మావస్థితికి వచ్చేసాడు. తద్వారా అనుకూలతలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అట్లాగే నవగ్రహ అనుకూలత, ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 12 రాశుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ రాశుల్లో ఉన్నాయి, ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి ప్రతికూలతలు, ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను. అన్నీ కూడా చక్కగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో, ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ యొక్క రాశుల యొక్క స్థితిగతి, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీనరాశికి గురుడు. వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు. కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి, లగ్నాన్ని బట్టి, లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నమస్కారం. రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని గురించి, ఈ నవంబర్ నెల ఈ రాశి వారికి కొంచెం గడ్డుకాలంగా ఉంది. ఎందువల్ల అంటే గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది. తులారాశి వారికి డబ్బు మంచినే ప్రాయంగా ఖర్చు అయిపోతుంది, వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, చికాకులు, సమస్యలు, ఇబ్బందులు, ఇలాంటివన్నీ తులారాశి వారికి ఉంటాయి. ఈ నెలలో వీళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకునేవారు ఆకర్షణలు లోనవుతూ ఉంటారు. చదువు మీద దృష్టి తప్పించి మిగతా వాటి మీద యావిగేషన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. మళ్ళా పుంజుకోవాలంటే శివానుగ్రహం పొంది చక్కగా విశేషంగా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ అనుకున్న రీతిలో రాలేకపోవటము, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటము, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. లేదా ఉన్న ఉద్యోగంలో కూడా పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి తులారాశి వారు. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూలతలు ఉన్నాయి. ఈ నెలలో సంబంధాలు సెట్ కాకపోవటము, సెట్ అయినా ముందుకు వెళ్ళలేకపోవడం, ఇబ్బందులు ఉంటాయి. అలాగే నత్తనడక నడుస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఏం చేసినా సరే కొంచెం ఇబ్బంది ఉంటుంటాయి. దానికి జాగ్రత్త వహించి, సంతానం గురించి ఎదురు చూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది. ఈ నెలలో కూడా
ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి అనుకూలతల కంటే కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే నష్టాలు చూడవలసి వస్తుంది. వ్యాపారస్తులు మెలకుగా ఉండాలి, లేదంటే కనీసం నష్టాలు కాకపోయినా పెట్టుబడి అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించినట్లయితే, లేదంటే నష్టాలు చూడవలసి వస్తుంది. వ్యాపారస్తులకి కూడా కొంచెం గడ్డు కాలంగానే ఉంది, వ్యాపారాలు సరిగా జరగకపోవడం, ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ తులారాశి వారు. అట్లాగే ఆరోగ్యంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి ఈ రాశి వారికి. అట్లాగే రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి, అప్పులు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ప్రతికూలంగా ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, పంటలు చేతికి సరిగా రాకపోవడము, అకాల వర్షాలు, ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి వ్యవసాయ పరంగా. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, స్టాక్స్ పెరగకపోవడము, ఇబ్బందులు రావడము, అనుకున్న రీతిలో లాభాలు రాకపోవడం, ప్రతికూలతలు వచ్చే అవకాశాలు, స్టాక్స్లో ఇబ్బందులనే తగు జాగ్రత్త వహించాలి. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలతలు ఉన్నాయి, అనుకూలతలు అంటే కూడా తగు జాగ్రత్త వహించాలి. అనుకున్న రీతిలో క్రయ విక్రయాలు జరగకపోవడం ద్వారా కొందాం అనుకున్న భూమి కొనుగోలు చేయకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందిగానే ఉంది, తగు జాగ్రత్త వహించాలి. మన సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినిమాల రంగం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే గ్రహానుకూలం తక్కువగా ఉండటం వల్ల బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీ కూడా, హిట్ అవుతుంది అనుకున్న మూవీ కూడా అక్కడ ఫ్లాప్ అయ్యే అవకాశం లేదు, యావరేజ్ రావడం, ఇట్లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. శ్రీరంగం కూడా ఆచితూచి చదువు పెట్టాలి, జాగ్రత్తగా అడుగు వేయాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ప్రతినిత్యము కూడా దుర్గా సూక్తాన్ని పారాయణ చేయటము, అట్లాగే అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయటము, అట్లాగే శివుడికి ఈశ్వరుడికి విశేషంగా పసుపు కుంకుమ గంధము విభూతి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని మీకు చక్కగా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి శివానుగ్రహాన్ని పొందకూరుచున్నాను. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిషరత్న వారికి. 12 రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేరు. ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవడము, ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రాశులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాస్యాధిపతులు బలంగా ఉంటే, రాస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది. అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎందుకు ఆలస్యం అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది, దానికి ఏం చేయాలన్నది నేను చెప్పడం. సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో, దాని ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము, దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు రాకపోయినా, అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి, అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం, సమస్య మీది పరిష్కారం నాది, ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతకపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిష్ రత్న వారి గ్రహీత. నమస్కారం. నన్ను సంప్రదించండి.